సో ఇప్పుడు మనం చాలా మందిలో గౌట్ గురించి చూస్తున్నాం. గౌట్ పెయిన్తో చాలా తీవ్రంగా బాధపడుతుంటే అసలు గౌట్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఇప్పుడు ఏంటంటే మేడం, ఎక్కువ మంది విపరీతమైన నాన్ వెజ్, విపరీతమైన ఆల్కహాల్ కన్జంప్షన్ అయిపోయింది, ముఖ్యంగా ఫెస్టివల్స్ అప్పుడు. సో ఆల్మోస్ట్ కొంతమంది మా ఫ్రెండ్స్లో డైలీ తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ప్రోటీన్ డైట్. సో బేసిక్గా గౌట్ అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే దాన్ని గౌట్ అంటారండి. మోర్ దాన్ 6 mg per డెసిలీటర్ కనుక దానికంటే పెరిగితే దాన్ని గౌట్ అంటారు. సో ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు జిమ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్, సో మజిల్ బిల్డింగ్ కోసం. సో ఇదేంటంటే ప్యూరిన్ మెటబాలిజం ద్వారా ద ఎండ్ ప్రోడక్ట్ ఇస్ యూరిక్ యాసిడ్ అండి. యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఏమవుతుందంటే క్రిస్టల్స్ కింద ఫార్మ్ అయిపోయి కాలు ఎంటీపీ జాయింట్ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఫస్ట్ మెటటార్సో ఫెలింజియల్ జాయింట్ దగ్గర ఇట్ విల్ గెట్ డిపాజిటెడ్. సో ఫస్ట్ వాళ్ళు వచ్చేది ఏంటంటే ఇక్కడ పెయిన్ వస్తుందని వస్తారు. ఇక్కడ పెయిన్ వస్తుందని వచ్చారంటే అది మోస్ట్లీ గౌటే. అలా అని మరి ఇక్కడే వస్తుందా ఇంకెక్కడ రాదంటే అలా ఏమి ఉండదండి. ఇట్ కెన్ కమ్ ఇన్ ద యాంకిల్లో రావచ్చు, యాంకిల్ జాయింట్లో రావచ్చు, నీలో రావచ్చు, అప్పుడప్పుడు ఎల్బోలో కూడా రావచ్చు. సార్ ఈ గౌట్లు అనేవి ఎవరికైతే ఫామ్ అవుతున్నాయో, బాధపడుతున్నారో వాళ్ళు ప్రాపర్ డైట్తో అది తగ్గించుకోవచ్చా? అంటే డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. అంటే మెయిన్గా వాళ్ళు చికెన్, మటన్, నాన్ వెజ్, సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్ ఇవి చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. అతి ముఖ్యంగా ఏంటంటే వాటర్ బాగా తాగాలి. వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, నారింజలు, ఉసిరి ఇవి బాగా తీసుకోవాలి. సో క్లుప్తంగా ఏంటంటే నాన్ వెజ్కి దూరంగా ఉండాలి, ఆల్కహాల్కి, ఈ షుగర్ సిరప్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే షుగర్ సిరప్స్ ఇవన్నీ, తర్వాత వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్, అట్లాగే వాటర్ కూడా బాగా తాగాలి. సో చిన్న పిల్లల్లో కూడా ఈ గౌట్ని పక్కన పెడితే ఎక్కువ యాంకిల్ పెయిన్స్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ అని అంటున్నారు. చిన్నపిల్లలు అంటే బిలో 20లో కూడా వాళ్ళందరికీ రావడానికి రీజన్స్ ఏంటి సార్? చిన్నపిల్లల్లో జాయింట్ పెయిన్స్ని మనం 2 కింద చూడొచ్చండి. ఒకటి జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుందండి. అది అంటే ఏంటంటే పెద్దవాళ్ళకు వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకు వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో వీళ్ళు కంపల్సరీ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జస్ట్ లైక్ మోకాల నొప్పులు, ఒక్కొక్కసారి ఆస్గుడ్ స్లాటర్స్ డిసీజ్ అని ఉండొచ్చు, లేకపోతే కాండ్రోమలేషియా పటెల్లా ఉండొచ్చు. సో జాయింట్ స్పెసిఫిక్గా ఉంటాయి అవి. ఆల్కేనియం దగ్గర ఏమో సివియర్స్ డిసీజ్ అంటాము. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, మోకాల దగ్గర ఈ ఇది ఉంది కదండి, టిబియల్ ట్యూబరాసిటీ. సో వాళ్ళకి ఇది లావ్ అయిపోతుంది అనమాట, 2 ఇవి లావ్ అయిపోయి వచ్చాడు ఒక అబ్బాయి. దాన్ని ఆస్గుడ్ స్లాటర్స్ డిసీజ్ అని అంటాం. అంటే ఏ ఏజ్ అబ్బాయిది? అరౌండ్ 15 years. సో అంటే అవి జాయింట్ స్పెసిఫిక్గా ఉంటాయండి. ఇంకోటి బాడీ అంతా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా హ్యాండ్లో ఈ రిస్ట్ జాయింట్స్ దగ్గర, ఎంసీపీ జాయింట్స్ దగ్గర ఇట్లా పెయిన్స్ వస్తున్నాయంటే వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్, ఒకసారి రుమటాలజిస్ట్ని సంప్రదించాలండి. అలాగే మనం స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. స్పోర్ట్స్ ఆడే పిల్లలు, అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడే పిల్లల్లో వాళ్ళకి అంటే మేజర్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వార్మప్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే ముఖ్యంగా అంటే రెగ్యులర్గా ఆడే వాళ్ళకి పెద్ద అవ్వవు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏంటంటే ఇప్పుడు వీకెండ్ రాగానే మామూలుగా డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా క్రికెట్ స్టేడియం, అదే క్రికెట్ కోర్ట్ బుక్ చేసుకొని గ్రౌండ్ ఆడుతుంటారు. ఇంకేంటంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వరు, వార్మప్ ఉండదు. అలవాటు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. వీకెండ్ అంతా వర్క్ చేసి వీకెండ్లోనే బాడీని ఒకేసారిగా కదిలించడం వల్ల ఇంజరీస్ వాళ్ళకి ఐడియా ఉండదు కదండి. ముఖ్యంగా ఈ వాలీబాల్ ఆడేటప్పుడు ఇక్కడ ఫింగర్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. క్రికెట్ అప్పుడు వాళ్ళు చూసుకోరు, సడన్గా నీ ట్విస్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ కొంచెం వార్మప్ చేస్తే కొంచెం బాడీ అనేది ఫ్రీ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఆడడం వల్ల ముఖ్యంగా నీలో సడన్గా ట్విస్ట్ అవుతే నీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. సో ఇలా లిగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. అందుకనే అంటే రెగ్యులర్గా అలవాటు ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే డైలీ మన వీక్ డేస్లో కూడా కొద్దిపాటి వర్కౌట్, వాకింగ్, వర్కౌట్ ఏదో ఒకటి అలా.